అన్నమాట. దేవునికి స్తోత్రం. కనుక దీన్ని మనం ఎంతో జాగ్రత్తగా మనం ఏం చేయాలి, సద్వినియోగం చేసుకోవాలి. చాలాసార్లు అన్ని చోట్ల ప్రజలకు ఆసక్తి ఉంటుంది దేవుని మందిరంలో. రెండు చోట్ల ప్రజలకు ఆసక్తి ఉంటుంది. ఒకటి, ప్రార్థించే దగ్గర ప్రజలకు ఏముండదు, ఆసక్తి ఉండదు. మీరు చూడండి, మీటింగ్స్ కోసం ప్రార్థన చేద్దాం రండి అంటే సంఘం అంతా రారు. అక్కడక్కడ 27 జనం వస్తారు. దేవునికి స్తోత్రం. రెండవది, వాక్యం వినే దగ్గర కూడా ప్రజలు అంతగా కనపడరు. ఆయా పనుల మీద, మీటింగ్ పనుల మీదే బయట తిరుగుతుంటారు బ్యాచ్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న జనంలో సగం జనం బయట తిరుగుతుంటారు ఆయా పనుల మీద. మాస్టర్ గారు కొవ్వొత్తి తెమ్మన్నారు అనుకోండి, కొవ్వొత్తి ఎంతమంది తేవచ్చు? ఒకటి ఎక్కువ, సగం చేయలేక వెళ్ళరా అంటాం మనం. దేవునికి స్తోత్రం. అలాంటిది 3 బళ్ళు వేసుకుని బండికి 3 చొప్పున 9 వెళ్తారు. దేనికి? అసలు కూడా ఏంటంటే, ఇక్కడ ఉండకుండా దేవుడి పని మీద ఎక్కడైనా తిరగాలనేది వాళ్ళ కాన్సెప్ట్. దేవునికి స్తోత్రం. సాతానుడి రెండూ చేయనివాడు. ఒకటి, ప్రార్థన చేసే గుంపులో ఉండనివాడు. రెండోది, వాక్యం వినే గుంపులో ఉండనివాడు. ఎందుకంటే ఈ రెండూ చేస్తే మనం బాగుపడతాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే విడిపించబడతాం. వాక్యం వింటే ఏమండి, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకు అర్థమవుతుంది. కనుక సాతానుడు ఈ 2 చర్యలు చేయగలరు. అయితే మిత్రులారా, మరి మీరందరూ ఎంతో చక్కగా శక్తిగా దేవుని చెందులో కూడుకోవడం సంతోషం. మాట్లాడతాడు. స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడడానికి ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం ఏంటంటే, వినే మనస్సు ఉండాలి. ఏముండాలి? ఎవరైతే వాళ్ళతో మాట్లాడు. ఆసక్తి లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అయినా దేవుడు మాట్లాడాడు. స్తోత్రం. శ్రద్ధగా దేవుడు మనతో ఇష్టపడతాడు. వాతావరణం చాలా చక్కగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. లేట్ అయితే పాస్టర్ గారికి లేట్ అయినా పాస్టర్ గారికి తప్ప మనకు నయ్య పైసా అవ్వదు. ఎందుకంటే ఇచ్చేది ఏదో ఇచ్చేసి ఉందాక. దేవునికి స్తోత్రం. ఇంకెక్కడితో కథ అయిపోయింది. కనుక చక్కగా వాతావరణం అంతా చాలా కూల్గా ఉంది. మంచి లైటింగ్, మంచి సౌండ్ సిస్టమ్, మంచి వాయిద్యం వాయించే తమ్ముళ్ళు అంతా బాగుంది. నేను కూడా మిమ్మల్ని పెద్ద విసిగించాను. మీరు అనుకున్నది ఎంత బాగా ప్రిపేర్ చేసినట్టు తెల్లారి కూడా ఎత్తడేమో అనుకుంటున్నారేమో. దేవునికి స్తోత్రం. నేను మీరు అనుకున్న గడియలో చాలా హఠాత్తుగా నేను ముగించాను. నాకు టైం ఉంది, అయ్యాన్ని అడిగితే మీ ఇష్టం అన్నారు. అలాగే నేనేం చెప్పాను. బైబిల్ ఏముంటుందంటే, ఆయన వారికి వినుటకు శక్తి కలిగిన కొద్ది బోధించాడు. వినడానికి కూడా ఏముంటుంది? అది అయిపోయాక పని అవ్వదు. వాళ్ళే ఇచ్చిపోయి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. అంతదాకా రానే ఉంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా బోరు కొడితే, ఒకవేళ మీకు ఎప్పుడైనా బిస్క్ అనిపిస్తే 2-3 కలిసి ఒకసారి లేవండి, అట్నే ముగించేస్తాను. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి ముగించేయమంటే మీకు ధర్మం కాదు, నాకు ధర్మం కాదు. కనుక ఈ సమయంలో ఒక మాట మనం చదువుకున్నాం కదా, మనందరికీ బాగా తెలిసిన గ్రంథం రూతు గ్రంథం. రూతు అనే ఈ గ్రంథం చాలా చిన్ని గ్రంథం. మనం మనసు పెట్టి చదివితే 5-10 నిమిషాల్లో మొత్తం గ్రంథం అంతా మనం ఏం చేయగలం, చదివేయగలం. నాకు తెలిసి ఈ నేపథ్యం మనందరికీ తెలిసిందే. బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న విషయాలన్నీ చాలా సీనియర్లు అయితే వాళ్ళకి ఇంచుమించు అన్నీ తెలిసినట్టే ఉంటాయి. ఈ సంఘాన్ని గురించి నేను అడిగినప్పుడు ఈ సంఘం చాలా పురాతనమైన సంఘం అని నేను విన్నాను. మరి అయ్యగారు వాళ్ళు ఫాదర్ దీన్ని ప్రారంభించారని. కనుక మీరు చాలా సంవత్సరాల నుంచి వాక్యం వింటున్న వ్యక్తులుగా మరి నేను అయితే వాక్యం ప్రిమైన్తుల ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకంతా ఎంతో ఖర్చు ఉంటుంది. కానీ వాక్యం పాతదే, కానీ అందులో ఉన్న వర్తమానం మాత్రం ఎప్పటికప్పుడు ఏంటారా? దేవునికి స్తోత్రం. వాక్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, దీన్ని జీవగ్రంథం అని కూడా అంటారు. జీవగ్రంథం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు దాంట్లో జీవం ఉంటుంది. ఏ ట్రెండ్కి తగ్గట్టు ఆ ట్రెండ్తో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. దావీదు కాలంలో దావీదుకి సరిపడిగా దావీదుతో మాట్లాడింది. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు ఆ తరము వారితో మాట్లాడింది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయినా మనం ముందు నిలబడి మనల్ని సరిచేయగలిగినది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయినా సరే వ్యక్తులతో మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగింది, పరిశుద్ధత కలిగింది బైబిల్ గ్రంథం. మిత్రులారా, మనం చదువుతున్న వాక్యంలో నుంచి మనం ఏ వాక్యం చదువుకున్నా ఆ వాక్యం వెనకాల లేఖన స్వరం ఒకటి వినపడతా ఉంటుంది. దేవుని యొక్క మనస్సు ఉంటుంది దాని వెనకాల. దాన్నే వర్తమానం అంటాం. దేవునికి స్తోత్రం.
మనం ధ్యానం చేస్తే అది మనకు అర్థం అవుతుంది. బైబిల్ ఏం చెప్తుందంటే కీర్తనాకారుడు ఎలా అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. చదవడం వేరు, రెండోది ఏంటి, ధ్యానించడం వేరు. చదవడం వల్ల వాక్యం మనకి కంటతా ఉంటుంది, మన హృదయాల్లో వాక్యం నిలవ ఉంటుంది. అది రా మెటీరియల్ అనమాట, అంటే అది ముడిసరుకు. కానీ వర్తమానం ఎలాగా, దాన్ని ఆనుకుని మన వర్తమానం తయారు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరికీ ఉన్న ఒకే ఒక మాట ఏంటంటే, పాస్వర్డ్ ఏంటంటే బిజీ. ఎవరిని అడిగినా సరే ఖాళీ అని ఎవరైనా అంటారా? ఇప్పుడు ఎవరినైనా మీరు ఇంటర్వ్యూ చేస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను ఇన్ని పనులు మానుకొచ్చాను అని ప్రతి ఒక్కరు చెప్తారు. దేవునికి స్తోత్రం. నేను చాలా బిజీ, అది మానేసి ఇది మానేసి వచ్చాను ప్రతి ఒక్కరు చెప్తారు. అంటే ఎవరి దృష్టిలో వాళ్ళకి ఏదో పని ఉంటుంది, అది మానుకునే వచ్చారు. అందరూ బిజీ. పొద్దున్న లేస్తే ఉదయం ఇంకా బిజీ. ఇప్పుడు సెలవులు కాబట్టి సరిపోయింది. కానీ ఏమంటే కొంచెం స్కూల్ తెరిసాకైతే ఎలా ఉంటుంది, పెద్దోడు స్కూలు, చిన్నోడు స్కూలు, పాప స్కూలు, ఆయన ఏమో ఆఫీస్కి వెళ్ళాలి. ఇవన్నీ పొద్దున్నే. ఈ పొద్దున్నే పైపెచ్చు మరి వీళ్ళందరికీ ఏం చేయాలి, ఉదయమే భోజనం సిద్ధం చేయాలి. భోజనం, స్నాక్స్. ఆడు చదివేది ఎల్కేజీ కానీ మిలిటరీ కొడుకున్న ధ్యాసం ఉంటుంది అడిగి. దేవునికి స్తోత్రం. ఆడు చాక్సులు, ఆడు గొడవ, ఆడ బెల్ట్, ఇవన్నీ అవి పొద్దున్న ఊడు దొరికితే ఊడు దొరకదు. దేవునికి స్తోత్రం. ఈ కంగారు మొత్తం ఇల్లు అంతా ఇప్పుడు ఇంత బిజీగా ఉన్నప్పుడు మనం నెలకు సరిపడగా సరుకులు తెచ్చుకుంటాం కదా, రైస్ బ్యాగ్ వేయించుకుంటాం, కిరాణా ఆయిల్. ఇదేదో నెలకు సరిపడగా మంచి వంట మేస్త్రి పెట్టుకుని దమ్ బిర్యానీ నెలకు సరిపడగా చేంజ్ చేసుకుని పొద్దున్నే కొద్ది తట్టుకోవచ్చుగా, పని అవదానికి. దేవునికి స్తోత్రం. అదే రైస్, అదే కిరాణా, అదే కూరగాయలు, నీకు ఎంత అడావుడు ఉన్నా సరే ఒక బ్లాజ్ బిజీ పూటగా వండుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగనే దేవుడు మనకిచ్చిన ఈ బైబిల్ గ్రంథం ఉంది చూశారు, ఇది ఆకాశ ధాన్యం సంపూర్ణంగా దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగని జీవితానికి సరిపడగా ఓ పూట చదివేస్తే కుదరదు. కొంతమంది 31 రాత్రి కులోమని చదివేస్తారు, మళ్ళీ ఊరి నుంచి చదవరాలి. దేవునికి స్తోత్రం. అంటే ఆ రోజు తీర్మానం తీసుకుంటారు, ఈ సంవత్సరం ఎలాగైనా బైబిల్ పూర్తి చేసేయాలి. ఆ రాత్రి సచిలో చదివేస్తారు, అధికారం 10 చేయాలి. ఇంటికెళ్ళి మొహంగడికి మళ్ళీ ఇంకో 10 అధ్యాయాలు చదివేస్తారు. అలా మొదలెట్టిన వాళ్ళు ఏమంటే నిర్మాకాండం దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఎంతోమంది తెలిసినారు, రాజులు దాటిన వాళ్ళు ఎంతోమంది తెలిసినారు. విషయం ఏంటన్నమాట, ఏమండి ఇది అప్పటికప్పుడు చేసేద్దామంటే అవ్వదు. ఏ పూట కాకపోతే ఏం చేయాలన్నమాట, ఒక వాక్య భాగాన్ని చదువుతూ ధ్యానము చేయాలి. ఏం చేయాలి, పొయ్యి మీద పెట్టి మనం ఎలాగా దాన్ని వండితే ఆ బియ్యం కాస్త ఆహారంగా మార్చబడతాయో, వాక్యం దగ్గర కూర్చుని మనం ధ్యానం చేస్తే అప్పుడు అది మన ఆత్మకు ఆహారంగా తయారవుతుంది. దేవునికి స్తోత్రం. మనం ఆహారాన్ని ఏం చేయాలి, తయారు చేసుకోవాలి. ఏం చేయాలి, తయారు చేయడం ఎలాగా, దాన్ని పొయ్యి మీద తయారు చేస్తాం. ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని మనం ఏం చేయాలన్నమాట, వాక్యం చదువుకొని మోకరించి దేవుడి దగ్గర ధ్యానం చేస్తే దేవుడు మనకి ఆహారాన్ని అందిస్తాడు. ఆ ఆహారం సంపాదించుకోవడం, తయారు చేసుకోవడం మనకు తెలిస్తే నీ జీవితంలో నువ్వు ఇప్పుడు ఆధ్యాత్మిక ఆకలి కలిగి ఉండవు. దేవునికి స్తోత్రం. దీవెనకరంగా ఉంటుంది. కనుక ఈ రాత్రి ఒక చిన్న విషయాన్ని మనం ధ్యానం చేసి దేవుడి దగ్గర నుంచి వర్తమానం అందుకోవడానికి ప్రయత్నించాలి. న్యాయాధిపతులు ఏలిన కాలం అని బైబిల్ చెబుతోంది. న్యాయాధిపతులు ఏలిన కాలం. మిత్రులారా, ఇశ్రాయేలీలు ఇంచుమించు 430 సంవత్సరాలు వారు ప్రియమైన మిత్రులారా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. దేవుడు వాళ్ళని విడిపించి కనాను దేశానికి వాళ్ళని నడిపించి, ఏమండి ప్రియమైన మిత్రులారా, మోషే తర్వాత యెహోషువ ద్వారా కనాను ప్రాంతమంతా వారి యొక్క గోత్రాల వారీగా వారికి స్వాస్యాన్ని పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. రూబేను మొదలుకొని బెన్యామీను వరకు ఎవరికి రావాల్సిన వాటాలు వాళ్ళకి పంచిపెట్టిన తర్వాత యెహోషువ మృతి పొందిన తర్వాత యెహోషువ వాళ్ళకి చెప్పాడు, మృతి పొందే ముందు, ఇదిగో మనల్ని దేవుడు ఇలా తీసుకొచ్చాడు, ఇన్ని అద్భుతాలు చేశాడు. నేను ఇప్పుడు మరి నా పితరుల యొద్దకు చేర్చబడతా ఉన్నాను. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, మీరు ఎలా చేస్తారో చేయండి అని ఒక సందేశం ఇచ్చి తన జీవితాన్ని ముగించాడు. ఆ తర్వాత వాళ్ళు కొన్నిసార్లు తప్పిపోవడం ప్రారంభించారు, కొన్నిసార్లు దేవుని మార్గం విడిచిపెట్టడం ప్రారంభించాడు. బైబిల్ అక్కడ చెప్తుంది, ఏమంటే ఆ దినములలో ఇశ్రాయేలీలకు ఎవరు లేరు, రాజు లేడు. కనుక ఎవరికి నచ్చిన మార్గాన్ని వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు
మళ్ళీ దేవుడు వాళ్ళ ఎడల కృప చూపించి వారికి న్యాయాధిపతులను పుట్టించాడు. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతులను పుట్టించిన తర్వాత ఆ న్యాయాధిపతుల కాలములో జరిగిన సంభవమే రూతు గ్రంథ సంభవం. దేవునికి స్తోత్రం. ఇది చాలా చిన్ని గ్రంథం. సాధారణంగా ఈ గ్రంథానికి రూతు అనే పేరు పెట్టడం కంటే ఏ విధంగా చూసినా నయోమి అని ఎడితే కరెక్ట్గా ఉంటుంది. కారణం ఏంటంటే ఒకళ్ళు ఇదే కనుక నాటకం వేస్తే స్క్రీన్ తీయగానే ముందు కనబడే క్యారెక్టర్ ఏంటంటే నయోమి, స్క్రీన్ వేసేసేటప్పుడు కనబడే క్యారెక్టర్ ఏంటంటే నయోమి. మీకు మిగతా క్యారెక్టర్లు అన్ని మధ్యలో యాడ్ అవుతాయి. ఇప్పుడు రూత్ ఉందనుకోండి, మోయాబు వెళ్ళాక యాడ్ అవుతుంది. ప్రియమైన మిత్రులారా, మీరు చూస్తూ ఉంటే ఎల్కానా వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మొదటి సీన్లో కనపడతారు, రెండో సీన్లో కనపడరాడు. అన్ని సీన్ల్లోనూ ఉన్న ఒకే ఒక క్యారెక్టర్ ఏంటి? నయోమి క్యారెక్టర్. మొదటి అధ్యాయం చివరి అధ్యాయం దాకా కనపడుతుంది. రెండో విషయం, ఇది ఎవరి పుస్తకం? యూదులు రాసుకున్న, లేకపోతే యోధా గ్రంథం ఇది, లేకపోతే యూదుల మత గ్రంథం, పాత నిబంధన అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక జాతి పుస్తకాన్ని రెడీ చేస్తున్నప్పుడు ఆలోళ్ళు ముందెడతారా, బయట వాళ్ళు ముందెడతారా? రూతు మోయాబీరాలు, కానీ నయోమి ఎవరు? యూదురాలు. పుస్తకం తయారు చేస్తున్నప్పుడు లెక్క ప్రకారంగా ఎవరైనా సరే ఎంతో అంతో చిన్నది ఏముంటుంది అనమాట, చిన్న ఫీలింగ్ ఉంటుంది. పెళ్ళికోట వేస్తున్నాం అనుకోండి, మన అల్లుడు ఐఏఎస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఐపీఎస్ అయ్యి ఉండొచ్చు, మన అమ్మాయి అత్యవసర మార్కులతో 10th క్లాస్ పాస్ అయ్యి ఉండొచ్చు. పెళ్ళికోట వేసేటప్పుడు మనం మన పిల్ల పేరు పైన వేస్తామా, లేకపోతే అల్లుడి పేరు పైన వేస్తామా? కార్డు మనదే, డబ్బులు మనమే. ఆడ ఐఏఎస్ చేతి ఇంకోటి చేతి ముందు మాత్రం మన పిల్ల పేరు వేసి కింద అతని పేరు వేస్తాం. ఎందుకంటే ఆ మాత్రం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నయోమి అని పేరెట్టాలి దీనికి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు, పక్షపాతం లేని దేవుడు ఈ గ్రంథానికి పెట్టించిన పేరేంటంటే రూతు గ్రంథం. దేవునికి స్తోత్రం. రూతు గ్రంథం. బైబిల్ ఏం చెప్తుందంటే, ఇందులో రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో ఏమొచ్చిందట? కరువు. ఎక్కడ ఉన్నారు మనం ఆలోచిస్తే బెత్లెహేం అనే ప్రాంతంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? బెత్లెహేం. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన స్వాస్థ్యం 12 గోత్రాలు ఉంది చూసారు. ఆ 12 గోత్రాల్లో బెత్లెహేం అనేది ఒక ప్రాంతం. ఆ బెత్లెహేం, ప్రియమైన మిత్రులారా, ఆ ప్లేసులో వీళ్ళు ఉన్నారు. ఎవరెవరు? రూత్, నయోమి, ప్రియమైన మిత్రులారా, ఎలీమెలకు ఈ పిల్లలు ఏమండి ఇక్కడ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ ఊరిలో వీళ్ళ పుట్టడానికి వీళ్ళు ఏమైనా చేశారా? దేవుడి దయ వల్ల పుట్టారా? మనం ఎన్నో ఓడిగా పుట్టాలో, ఏ ఊరిలో పుట్టాలో, ఎవరికి పుట్టాలో కొన్ని డెసిషన్లు ఎవరు తీసుకుంటారు? దేవుడే తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి కూడా కొన్ని ఛాన్సులు దేవుడు మనకెవడం. ఒకవేళ దేవుడు కనుక మనకి లిస్ట్ ఇచ్చి నువ్వు ఎవరి కడుపున పుడదాం అనుకుంటే మనం తణుకులో ఇక్కడ పుడతాం. మనందరం కూడా ఇంగ్లాండ్లోనో పోతే ఏ అమెరికాలోనో ఏ ట్రంప్ కడుపునో మొత్తం ట్రెండింగ్లు ఎవడున్నాడో ఆడి కడుపునే పుడదాం. దేవునికి స్తోత్రం. ఆడికి పిల్లలు ఎక్కువైపోయి మన దగ్గరికి వచ్చేది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆడి కడుపును పుడితే ఆడు పేదడైపోతాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు కొన్ని అవకాశాలు, కొన్ని ఛాన్సులు ఇవ్వడు. నువ్వు ఎంతకాలం బతకాలి, నీ డెత్ సర్టిఫికెట్ మీద నువ్వు డేట్ వేసుకొని దేవుడు మనకు అవకాశం ఇస్తే ఎవడైనా ఏదైనా డేట్ వేయగలడా? వేస్తాడా? నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, నీ ఎక్కువ రాసుకోరా అన్నాడు దేవుడు. 2100లో రాసుకుందామా అనుకుని మళ్ళీ 2200 రాసుకుందాం, 300 రాసుకుందాం. ఎవడో కూడా వెనకాల డేట్ వేయటాక పని అవ్వదు. అందుకనే దేవుడు ఏమంటే చచ్చిపోవడం అనేది మనకు తెలకుండా ఆ డేట్ ఎవరు ఫిక్స్ చేస్తారు? ఆయనే ఫిక్స్ చేస్తారు. ఏ ఊరిలో పుట్టాలి, ఏ దంపతులుగా పుట్టాలి, ఇత్యాది విషయాలు వాళ్ళకి ఏమండి దేవుడే ఏర్పాటు చేస్తారు. రెండవది, ఎన్నో ఓడుగా పుట్టాలో కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? మొదటి ఓడుగా పుట్టాలా, రెండో ఓడుగా పుట్టాలా, మూడో ఓడుగా పుట్టాలా? దేవుడే డిసైడ్. ఇప్పుడు వీళ్ళకి ఒక గొప్ప కృప ఏంటంటే, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి, చాలా జాతులు ఉన్నాయి. నెంబర్ 1, వీళ్ళని దేవుడు యూదా జాతులో పుట్టించాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుడే ఆ జాతికి, ప్రియమైన మిత్రులారా, దేవుడే నడిపిస్తున్నాడు. ఆ జాతిలో పుట్టించాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ భూభాగాల్లో శ్రేష్టకరమైన భాగమైన బెత్లెహేములో పుట్టించాడు. బెత్లెహేమును గూర్చి మనం ఆలోచిస్తే అది వీళ్ళ కష్టపడి సంపాదించుకున్నది.
దేవుడు వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చింది. దేవునికి స్తోత్రం. స్వాస్థ్యం వేరు, మనది సంపాదించుకున్నది వేరు. స్వాస్థ్యం అంటే ఏంటనమాట? అనుగ్రహించబడిన దాన్ని ఏమంటారు? స్వాస్థ్యం. పితరుల స్వాస్థ్యం అంటారు కదా. ఇప్పుడు మీకు ఒక ఇల్లు సంక్రమించింది, లేకపోతే మీకు ఒక పొలము సంక్రమించింది, అది మీ పితరుల దగ్గర నుంచి వచ్చింది. దానికోసం మీరేం కష్టపడలా, దానికోసం మీరేం ప్రయాసపడలా, ఊరకనే వచ్చింది. దాన్ని ఏమంటారన్నమాట? స్వాస్థ్యం. ఇప్పుడు బెత్లెహేము కూడా వీరికి ఎలా వచ్చిందనమాట? స్వాస్థ్యంగా వచ్చింది. నెంబర్ 1, బెత్లెహేం అనేది స్వాస్థ్యం. ఎలాంటి స్వాస్థ్యం అంటే, మీరు జాగ్రత్తగా చదివితే ద్వితీయోపదేశకాండం 11:12 ఉంటుంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు దాని మీద నిలుచును. దేవునికి స్తోత్రం. దేవుని కన్నులు నిలబడే ప్రాంతం అది. దేవునికి స్తోత్రం. మనకు అనిపించవచ్చు, ఏ భూమంతా ఆయన ప్రపంచమే, ఆయన కనుసన్నల్లోనే ఉంది కదా, భూమంతా ఆయన కనుసన్నల్లోనే ఉంది కదా, భూమంతా ఆయన ఆధ్వర్యంలోనే ఉంది కదా. ఉంది, కానీ బెత్లెహేం మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు డాక్టర్ గారు ఉన్నారు. హాస్పిటల్లో సాధారణంగా 3 విధాలుగా ఉంటుంది. ఓపీ అంటారు. ఓపీ అంటే ఏంటంటే, ఓపిక నశించిపోయేదాకా కూర్చునే దాన్ని ఓపీ అంటారు. దేవునికి స్తోత్రం. పొద్దున్న ఎప్పుడో వెళ్తే ఆ సీట్ ఎప్పుడో అవుతుంది, అదే ఓపీ. దేవునికి స్తోత్రం. మనకు ఓపిక అంతా మొత్తం ఏమంటే అయిపోద్ది, అప్పుడు దాకా ఉండాలి, దాన్నే ఓపీ. అలాగా ప్రియమైన మిత్రులారా, అంటే ఏంటన్నమాట, మనం వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? చూపించుకుంటాం, వచ్చేస్తాం. రెండవది వార్డ్ అని ఒకటి ఉంటుంది. వార్డులో డాక్టర్ గారే మన దగ్గరికి 2 సార్లు వస్తారు. పొద్దున్న ఒకసారి, సాయంకాలం ఒకసారి. చాలా ఉందో అటు చూసేది. ఇది రెండో. మూడవది ఐసీయూ అని ఒకటి ఉంటుంది, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. 24 గంటలు మనం సోతనే ఉంటున్నారు. మన బీపీ ఏమండి, మన పల్స్, మన గొడవ ప్రతి క్షణము ఏమవుతుంది అనమాట? కంటిన్యూ, ఇంకా ఒక క్షణం కూడా అంటే మనకి రిలీఫ్ ఉంటుందేమో. కానీ పాపం నర్సులు ఒకవేళ మెయిన్ డాక్టర్ గారు వెళ్ళిపోయినా, డ్యూటీ డాక్టర్ గారు 24 గంటలు అక్కడ ఉండి 24 గంటలు చూస్తూ ఉంటారు. దాన్ని ఐసీయూ అంటారు. ఇప్పుడు ప్రపంచమంతా అయిందే కాదని నేను అంటలా, కానీ బెత్లెహేం మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ ఆయనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే, ఈ ప్రజలను ప్రేమించాడు, వీళ్ళ పితరులతో ఆయన వాగ్దానం చేశాడు, వీళ్ళ పితరులతో ఆయన నిబంధన చేశాడు అబ్రాహాముతో. ఇది చాలా శ్రేష్టకరమైన ప్రాంతం, చాలా శ్రేష్టకరమైన పరిస్థితి బెత్లెహేం. ప్రియమైన మిత్రులారా, ఇంకొకటి ఏంటంటే, దీని అర్థం కూడా ఎలా ఉంటుందంటే, బెత్లెహేం అంటే మనందరికీ తెలుసు, దాన్ని ఏమంటారు? రొట్టెల ఇల్లు. దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రదేశం అది? రొట్టెల ఇల్లు అంటే లోటు లేని ప్రాంతం. రొట్టెల ఇల్లు అని పేరు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏదైనా పేరు వచ్చిందంటే అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ను బట్టే చాలాసార్లు ఏమవుతుంది, దానికి ఎక్కువ సార్లు పేరు వస్తుంది. ఆ పేరును బట్టి ప్రియమైన అక్కడ ఉన్న వ్యవహారాన్ని బట్టి ఏమొస్తుంది అనమాట, ఆ పేరు కూడా ప్రియమైన మిత్రులారా మనుగడలోకి వస్తుంది. కొన్ని ఊర్లు కూడా ప్రియమైన మిత్రులారా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏర్పడుతూ ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ చాలా సమృద్ధి కలిగిన ప్రాంతం ఏ ప్రాంతం అంటే బెత్లెహేము ప్రాంతం. రొట్టెల ఇల్లు, లోటు లేకుండా ఎప్పుడూ సమృద్ధి ఉండే ప్రాంతం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏముండే ప్రాంతం? సమృద్ధి ఉండే ప్రాంతం. చక్కని వర్షాలు పడే ప్రాంతం, చక్కని ఆహారం పండే ప్రాంతం, సమృద్ధి కలిగిన ప్రాంతం బెత్లెహేం అనే ప్రాంతం. ఎంత అద్భుతమైన ప్రాంతం బెత్లెహేం అనే ప్రాంతం. దేవునికి స్తోత్రం. ఇలాంటి శ్రేష్టకరమైన ప్రాంతంలో వాళ్ళు ఉంటున్నారు. ఇలా ఉంటుండగా బైబిల్ ఏం చెప్తోందంటే, న్యాయాధిపతులు ఏలిన దినములలో బెత్లెహేంలో ఏమొచ్చిందట? కరువు వచ్చింది. సమృద్ధి కలిగిన ప్రాంతంలో ఏమి సంభవించింది? ఇప్పుడు కరువు సంభవించింది. కరువు అంటే చిన్న చితగా కరువు అయితే వీళ్ళు ఓ మాదిరిగా కాసేది. ఇప్పుడు ఈ కరువు ఎలా ఉందంటే కొంచెం పెద్ద కరువు అనమాట, కొంచెం గట్టి కరువు అనమాట. ప్రియమైన మిత్రులారా, కరువు సంభవించినప్పుడు వీళ్ళు ఆలోచనలో పడ్డారు. ఈ కరువులో ఈ ఫ్యామిలీ ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే నాకు తెలిసి ఈ కుటుంబం చాలా ప్లాన్డ్ కుటుంబం అనుకున్నాను. ఆ రోజుల్లోనే 2 పిల్లలు తాపేశారు. ఆ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఉండేవారు ఏమండి? ఆ రోజుల్లో ఏంటి, ఇంచుమించు మన పితరుల వరకు 7 మంది, 8 మంది, 9 10 మంది, అలాగుంటున్నారు కదా. ఇజ్రాయెల్లో 12 మంది కదా. ఇలాంటి రోజుల్లో వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, ఈ బ్యాచ్ 2 కొడుకులతో ఆపేశారట. దేవునికి స్తోత్రం. అంటే చాలా ప్లాన్డ్ కుటుంబం. మరి ఈ కరువు సంభవించినప్పుడు ఈ కరువును గురించి వీళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. ఏం చేయాలి? బెత్లెహేం మంచిదే, బెత్లెహేము శ్రేష్టకరమైనది, బెత్లెహేం దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇచ్చింది,
దేవుని కనులు ఇక్కడ నిలబడతాయి. ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రస్తుతం బెత్లెహేములో ఏముందనమాట? కరువు ఉంది. మిత్రులారా, కనుక వాళ్ళు అనుకున్నారట, మనం ఓ పని చేద్దాం, ఈ బెత్లెహేమును వదిలేసి మనం వేరే ప్రాంతానికి వెళ్దాం. ఆలోచించాల్సిన, తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నెంబర్ 1, మనం బెత్లెహేములో కరువు రావడానికి రీజన్ ఏంటో ముందు రీజన్ తెలుసుకొని అప్పుడు మనం ఏం చేయగలగాలన్నమాట? బెత్లెహేమును వదిలేయడమా లేదా అనేది ప్రయత్నం చేయాలి తప్ప మామూలుగా చేయకూడదు. వీళ్ళు చేసింది ఏంటంటే, నెంబర్ 1, బెత్లెహేములో ఏమొచ్చిందట? కరువు సంభవించింది. కరువు ఎందుకు వస్తుంది? ప్రతి దాంట్లోనూ కూడా, ప్రతి విషయంలోనూ కూడా మన వాక్యం ఎందుకు వినాలి అంటే, వాక్యం వినడం వల్ల మన జీవితంలో ఒక ఇబ్బంది ఎందుకు సంభవించిందో అది మనకి ఏమవుతుంది అనమాట? తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రతి విషయాన్ని గురించి కూడా దేవుడు ఏం చేశాడు? వాక్యంలో పొందుపరిచాడు. ప్రతి విషయాన్ని గురించి కూడా చాలాసార్లు వాక్యం ధ్యానించడం వల్ల మన జీవితంలో జరిగే సంభవాలు, ప్రియమైన మిత్రులారా, చాలా మనం పరిష్కరించుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తూ ఉంటే, యోవేలు గ్రంథంలో ఆయన చెప్తాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే, పెద్దలారా ఆలకించండి, మీ పితరుల కాలంలో కానీ మీ కాలంలో కానీ ఇలాంటి సంగతులు జరిగినాయా? మిడతలు విడిచిన దానిని గొంగళ పురుగులు తినేశాయి, గొంగళ పురుగులు విడిచిన దానిని పసరు పురుగులు తినేశాయి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేశాయి అని చెబుతున్నాడు. విషయం ఏంటంటే, పసరు పురుగులు ఎప్పుడు వస్తాయి? మిడతలు ఎప్పుడు వస్తాయి? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము. ప్రియమైన మిత్రులారా, శాపాల లిస్టులో ఈ పురుగులను కూర్చిన వివరణ ఉంది. దేవునికి స్తోత్రం. నా ఆజ్ఞలన్నీ మీరు మడిచిపోతే, నన్ను విడిచి మీరు తిరిగితే మీ పంటల మీదకి ఏమొస్తాయి అనమాట? పురుగులు వస్తాయి, మిడతలు వస్తాయి. ఈ విషయాలు దేవుడు చెప్పాడు, కానీ వీళ్ళు దేవుని వాక్యం దగ్గరికి రావట్లే. దేవుడు ముందట వాళ్ళ మీదకి మిడతలు పంపించాడట. మిడతలు పంపించినప్పుడు ఏం చేయాలి? వెళ్ళి, దేవా ఎందుకు మిడతలు వచ్చి నేను అడగలగా? వాళ్ళు అలా అడగకుండా మందుల షాప్కి వెళ్ళారట, సైంటిస్టుల దగ్గరికి వెళ్ళారట. వెళ్తే సైంటిస్టులు మిడతలకి మందు కొని ఏంటంటే, నువ్వు వాక్యం ధ్యానం చేస్తే, వాక్యం చెబితే దీనికి రిజల్ట్ తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. బెత్లెహేములో కరువు రాకూడదు, కానీ కరువు రావడానికి ఒక కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. కరువు రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయండి? అదో పెద్ద సబ్జెక్టు. కరువు రావడానికి టూకీగా నేను చెప్తాను. కరువు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మన బాడీలో ఏ తేడా వచ్చినా జ్వరమే వస్తుంది. ఏ తేడా వచ్చినా ఏమవుతుంది? మీకు మలేరియా వచ్చినా జ్వరమే వస్తుంది, ఫైలేరియా వచ్చినా జ్వరమే వస్తుంది, డెంగ్యూ వచ్చినా జ్వరమే వస్తుంది, కిడ్నీలు పేలిపోయినా జ్వరమే వస్తుంది. బాడీలో ఏ తేడా వచ్చినా జ్వరమే వస్తుంది. కనుక ఏ జ్వరానికైనా పారాసెటమాల్ వేసేయకూడదు. దేవునికి స్తోత్రం. దాన్ని టెస్ట్ చేసి దాని గొడవేటో తెలుసుకుని మూలములో మార్పు చేస్తే అప్పుడు మొత్తం తగ్గుతుంది. దేవునికి స్తోత్రం. అసలు కరువు ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. కొన్నిసార్లు కరువు రావడానికి గల కారణం ఏంటంటే, మనం చేసిన పాపం వల్ల ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఇతరుల దోషం వల్ల కరువు వస్తుంది. మిత్రులారా, స్నేహితులారా, కొన్నిసార్లు దేవుని పరిశోధన వల్ల కూడా ఏమొస్తుంది?
కరువు వస్తుంది. ఇలాగా ఒక రకం కాదు, అనేక రకాల కారణం చేత మన జీవితంలో ఏం ప్రవేశిస్తుంది అనమాట? కరువు సంభవిస్తుంది. ఓకే, కరువు ఎందుకు సంభవించిన, కరువు ఏ కారణం చేత సంభవించిన వాక్యం తెలిస్తే, ఒకటి కరువు పాపం వల్ల సంభవిస్తే ప్రభువు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే ఆ శాపం మన మీద నుంచి ఏమవుతుంది? తొలగిపోతుంది. ఒకవేళ దేవుని పరీక్ష అయితే మనం ధైర్యంగా నిలబడి అక్కడ ఉంటాం, అక్కడి నుంచి మనం తట్టుకొని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతాం. వాక్యం తెలిసిన వాడు కరువులో ధైర్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కరువు వచ్చినప్పుడు విలవిల్లాడిపోయేవాడు ఎవరంటే, వాక్యం తెలియని వాడు ఏం చేస్తాడనమాట? విలవిలవిలలాడిపోతాడు. మిత్రులారా, ఈ కుటుంబీకులు చేసిన పనేంటి అని అంటే, వీళ్ళట మిత్రులారా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారట. ఏంటి అని అంటే, ప్రియమైన మిత్రులారా, ఎవండి బెత్లెహేముని ఏం చేద్దాం అనుకుంటున్నారట? వదిలేద్దాం. ఏం చేద్దాం? వదిలేద్దాం. బెత్లెహేమును వదిలేద్దామని వీళ్ళు ఎందుకు అనుకున్నారంటే, వీళ్ళకి బెత్లెహేము విలువ తెలియదు. ఎవడైనా ఏదైనా వదిలేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడు వదిలేద్దాం అనుకుంటాడు? దాని వాల్యూ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు యాషావు ఉన్నాడు. యాషావు యాకోబు దగ్గరికి వచ్చాడట. యాకోబు చిక్కుడుకాయల కూర వండుతున్నాడు. ఆ ఎర్రగా వండుతున్నాడు, అద్భుతంగా వండుతున్నాడు, అదిరించేస్తున్నాడు. మనోడు ఆకలికి తగ్గట్టు మనోడు బీభత్సంగా వండేస్తున్నాడు. మీరు చూడండి, సాధారణంగా మగోళ్ళు వండిన వంటలు బాగుంటాయి, ఆడవాళ్ళు వండి బాగుంటాయా? మామూలుగా ఏ మాటకి ఆ మాట మనం మాట్లాడుకుంటే, మొమాట లేకుండా మాట్లాడుకుంటే మగోళ్ళు వండినయే బాగుంటాయి. కారణం ఏంటంటే, ఆడోళ్ళు వండినవి కూడా బాగానే ఉంటాయి, కానీ వాళ్ళు అన్నిసార్లు ఎందుకు బాగోంటే, దేవుడు మనకెట్టిన శాపాల్లో ఇది ఒక శాపం అనుకుని చేస్తారు వంట. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మనకి తప్పదనుకుని ఇంక అలా చేసి దొరికిందల్లా దాంట్లో వచ్చి సిరాకు వచ్చేది తింపేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి క్లిక్ అవుతుంది, ఒక్కోసారి తేడా వచ్చేది. కానీ మగోళ్ళు వంట చేసేటప్పుడు అలా చేయరు. మగోళ్ళు వంట చేసేటప్పుడు ఆయనకి మంచి మూడ్ వచ్చినప్పుడు, మంచి చేపో లేకపోతే మంచి మటనో ఏదో దొరికినప్పుడు, మనోడికి మంచి మూడ్ వస్తే అప్పుడు ఆ రోజు బయలుదేరి వండడానికి లుంగి ఏది పైకి ఎగ్గొట్టుకుని జాగ్రత్తగా ఆకి కొత్తిమీర లాంటివి దొరకకపోతే, తణుకులో దొరకకపోతే తాడేపిల్లి గుడి మిల్లలో తెస్తాడు. దేవునికి స్తోత్రం. తెచ్చి అంతా పద్ధతి ప్రకారం వండుతాడు కనుక ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాకోబు కూడా ఇంటికాడు ఉండి మనోడు వంటగాడు, నెంబర్ 1 వంటగాడు, ఎరగదీసేస్తున్నాడు. చిక్కుడుకాయల కూర. దేవునికి స్తోత్రం. ఒకడికి నెంబర్ 1 మాట నుంచినా పోడేస్తాడు, కానీ మనోడు చిక్కుడుకాయని ఏం చేస్తున్నాడంట? నెంబర్ 1గా వండేసాడు. మనోడు ఆకలి మీద వచ్చాడట. ఆకలి మీద వచ్చాడట. తమ్ముడు అదేంటి ఎర్రగా ఉందంటే, ఎర్రగా ఉంది, నాకు కొంచెం పెట్టంటే, అప్పుడు ఆయన అన్నాడట, మనోడు సీజనల్ బిజినెస్ చేస్తాడు. ఎవరు? యాకోబు బిజినెస్ కింగ్. అప్పుడు దాకా ఏమీ లేదు, అప్పుడే స్టాక్ చేసేసాడు. ఏమండి కొంతమంది చూడండి, వర్షాకాలంలో గొడుగుల వ్యాపారం, శీతాకాలంలో ఏమండి ఏంటి స్వెటర్ వ్యాపారం, ఏమంటే ఈ కాలంలోనేమో జ్యూసులు వ్యాపారం, ఇలా చేస్తూ ఉంటారు. చూసారా? ఈ సీజనల్ బిజినెస్. మనోడు కూడా అప్పుడు దాకా ఏమీ లేదు, అప్పుడు ఎట్ట ఎడాడట. ఏమండి జాకోబు కర్రీ పాయింట్. దేవునికి స్తోత్రం. కర్రీ పాయింట్ ఈ మధ్య వచ్చినాయి మనకి. అసలు ప్రపంచంలో కర్రీ పాయింట్కి రిబ్బన్ కట్ చేసినాడు ఎవడు ప్రపంచంలో? మనోడే. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఏమంటే 10 రూపాయలు, ఏమంటే 50 రూపాయలకి 30 రూపాయలకి కూరలు కొంటున్నాం. జ్యేష్ఠత్వాన్ని కొన్నాడట ఆ రోజున. దేవునికి స్తోత్రం. ప్రియమైన మిత్రులారా, అన్నాడట, అన్న నీకు కొంచెం కూర కాదురా బాబు, మొత్తం దాకా ఇచ్చేస్తా, ఇక్కడ సంతకం పెట్టి అన్నాడట. దేవునికి స్తోత్రం. ఇక్కడ సంతకం పెట్టన్నప్పుడు మనోడు ఏమనాలి? ఏంటి జ్యేష్ఠత్వాన్ని కూరగలా ఇచ్చేస్తాను అని అడగాలి కదా. మనోడు అడగలేదట. ఆకలికి చచ్చిపోతున్నాను, నువ్వు ఎక్కడ ఎట్టమంటే అక్కడ ఏం చేస్తాను పెట్టారు. మనం కూడా చూడండి, ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళినప్పుడు మనం అదంతా చదివేడతాం. ఎప్పుడన్నా దాంట్లో చిన్న అక్షరాలు ఉంటాయి, ఫోటో పెట్టుకున్నా కనపడవు. 8 లైన్లు ఉంటాయి, 150 సంఖ్యలు అంటే ఎక్కడ టికెట్ ఇంకా వెళ్ళేటట్టు, టికెట్ ఇంకా వెళ్ళాడు ఎట్టిన చోటల్లో బుక్ అయిపోతుంటాం మనం. దేవుడికి స్తోత్రం. ఆడు మనకు సంబంధం లేకుండా బండి మీద అన్ని రకాల హక్కులు రాయించేసుకుంటాడు. మిత్రులారా, యాకోబు రాయించేసుకున్నాడట. కారణం ఏంటంటే, ప్రియమైన మిత్రులారా, అతడు జ్యేష్ఠత్వాన్ని కోరుకోలేడు. ఇప్పుడు యాషావు ఏమమ్మేశాడు? జ్యేష్ఠత్వం. దేనికి అమ్మేశాడు? ₹1,00,000కో 2 కోట్లకి అమ్మేసింటే పోను అనుకో, చిక్కుడుకాయలకు ఒక అమ్మేసాడు. కారణం ఏంటంటే, మనోడికి దాని విలువ. ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ, పలావ్ ప్యాకెట్ బిల్ రాసేసి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నెంబర్ 1 బిర్యానీ పొద్దున్న ఇప్పుడైతే రాసేస్తే, పోనీ నేను పొద్దున్న దాకా ఉండి రాయించుకుని వెళ్ళిపోతాను, ఎన్నైతే అండి. దేవునికి స్తోత్రం. ఎవడైనా పలావ్ ప్యాకెట్ బిల్ రాస్తాడా? మనోడు రాశాడు అక్కడ. అసలు కూడా పెట్టంటే అతనికి పలావ్ ప్యాకెట్ ఎక్కువ, చిక్కుడుకాయల కూర ఎక్కువగా ఉంది తప్ప అతని దృష్టిలో జ్యేష్ఠత్వం అనేది ఎక్కువ. మనకి దాని విలువ తెలిస్తే దాన్ని హ్యాండిల్ చేయడం తెలుసు. ఇప్పుడు బంగారం ఉందనుకో ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు?
బంగారం ఉందనుకో తలుపు తీసేసి జాతకాన్ని టీవీలు తీసేసి మళ్ళీ చూరకు బాగానే ఉంటుంది చాలా కాపలా ఉండని వచ్చేస్తారా ప్రార్థన చేసుకుని ఎట్టి పరిస్థితులు ఎన్ని తాళాలు వేసి మళ్ళీ చూసి మరి వస్తాం దేవునికి స్తోత్రం. ఎందుకనమాట దాని విలువ మనకి తెలుసుకో. పిల్లోడికి ఇచ్చారనుకోండి ఆడు ఏం చేస్తాడు దాన్ని. చాలామంది ఫస్ట్ బర్త్డేకి పిల్లలకి బంగారం వేస్తుంటారు. ఆడికి అందరూ తెస్తారు కదా తలహోమరం తెచ్చి ఆడుతూ ఉంటారు. ఆడికి ఉన్న 5 ఏళ్ళు మొట్టనేలు వదిలేసి 2 కుంగరాలు తొడిగేస్తూ ఉంటారు. తొడిగేసి సైన్లు వేసి ఆడ వెనకాల తిరుగుతుంటూ తొడిగేసినప్పుడు ఆడికి ఉండొచ్చు కదా. ఆడికి తెలదు దాని విలువ. ఆ సిరాకు వచ్చాడు ఏం చేస్తాడు సైన్ పీకేస్తూ ఉంటాడు. మనమేమో సూట్ తెచ్చేసి చప్పలు కొట్టి నవ్వరా అంటే ఆడికి సిరాకు వచ్చేస్తుంటుంది. ఆడికి దేవునికి స్తోత్రం. ఆడికి బంగారం విలువ తెలియదు, విసిరేస్తూ ఉంటాడు. ఆడికి బంగారం బిస్కెట్ డైరీ మిల్క్ పక్కన వెళ్తే డైరీ మిల్కే పట్టుకుని వెళ్తాడు. బంగారం బిస్కెట్ తీసుకో. మిత్రులారా, స్నేహితులారా, మనకు విలువ తెలిసినప్పుడు జాగ్రత్తగా పట్టుకుంటాం. విలువ తెలియనప్పుడు దాన్ని చాలా తేలిగ్గా చూస్తాం. ఈ రోజున మందిరం చాలా మందికి చాలా లోకువ. మందిరానికి అందరూ ప్రయారిటీ ఎవరు? వాళ్ళు కొద్దిమంది ఉన్నారనుకోండి మహాభక్తులు సంస్కారం ఇచ్చే రోజు వస్తారు. ఏదో వారం మొదటి వారం ఏదో ఇస్తారు కదా సాధారణంగా. మొదటి వారం సంస్కారానికి దాన్ని సంస్కారం అంటాం. ప్రభు వల్ల లేకపోతే సంస్కారం అంటాం. సంస్కారం లేకుండా సంస్కారానికి వస్తారు. దేవునికి స్తోత్రం. సంస్కారం ఉన్నోడు 4-5 వారాలు రావాలిగా. దేవునికి స్తోత్రం. సంస్కారం లేకుండా సంస్కారానికి వస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏమి తెలియదు మందిరపు విలువ. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఒక్క వారం రావడం దేవుడికి చాలా గొప్ప, నేను మందిరానికి రావడం నా వల్ల ఏదో పెరిగిపోతుంది. కొద్దిమంది అంటే అయ్యి బాబా పలానా ఆయన వచ్చేయడానికి గుడికాట. ఇప్పుడు ఆయన వచ్చేస్తే గుడికి వచ్చేస్తే ఆయనకి లాభమా దేవుడికి లాభమా? అమెరికా ప్రెసిడెంట్ ప్రభువుని నమ్ముకున్నా అతనికే లాభం తప్ప దేవుడికి ఏమి కాదు. మనందరం ప్రభువుని తెలుసుకోవడం వల్ల, లేకపోతే ఊరంతా క్రైస్తవులు అయిపోవడం వల్ల, ప్రపంచమంతా క్రైస్తవులు అయిపోవడం వల్ల యేసు ప్రభువుని ఎక్కడో. రెండోది ఆయన కొంచెం లైటింగ్ ఏమి పెరగదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన్ని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు వెంబడించు మానే అక్కడ ఓట్ల ఎలక్షన్ ఏమీ జరగదు. ఒకవేళ అలా జరిగేలా ఉంటే దేవుడు కూడా కొన్ని ఆఫర్లు మనకి ఇద్దుడు, కొన్ని పథకాలు మనకి పేడుతుడు. నువ్వు చిన్న చిన్న పాపాలు చేసినా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు, ఓటు మాత్రం నాకు ఇలాంటి కథ ఉండదు అక్కడ. దేవునికి స్తోత్రం. ప్రియమైన మిత్రులారా, జాగ్రత్తగా మీరు గమనించండి, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మందిరం విలువ తెలుసుకుని బతకడం. ఏం విలువ? అసలు మందిరంలోనికి రావడానికి దేవుడు కృప చూపించడం భాగ్యం. యెషయా ప్రవచన గ్రంథంలో ఉంటుంది, అసలు నా మందిరపు ఆవరణము నిన్ను తొక్కమన్నవాడు ఎవడు? దేవుడి మందిరంలో దేవుడు ద్వారం తెరిచి నువ్వు రా అండమే పెద్ద కృప, పెద్ద ఆధిక్యత. కనుక మందిరపు విలువ తెలిసిన వాడు మందిరాన్ని చాలా గౌరవంగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. మందిరాన్ని చాలా గొప్పగా చూస్తాడు. చాలా మందికి బైబిల్ విలువ తెలియదు. వాళ్ళ ఇంట్లో బోల్డ్ బైబిల్ ఉంటాయి. పెద్దచ్చి బైబిల్, చిన్నచ్చి బైబిల్, గోల్డ్ ఏమండి యేసుప్రభు మాటలు ఎర్రగొన్న బైబిల్, ఏమండి కొరియన్ ప్రింట్ బైబిల్, బోల్డ్ బైబిల్ ఉంటుంది. ఏ బైబిల్ చదవరాలు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏ విలువ తెలియదు అనమాట. బైబిల్. కొంతమంది సేవకుని విలువ తెలియదు. ఆ విషయం ఏంటంటే సేవకుడిని దేవుడు మన ప్రాంతంలో పెట్టాడంటే మన ప్రాంతాన్ని దేవుడు ప్రేమించాడని అర్థం. దేవునికి స్తోత్రం. ఏ ప్రాంతాన్ని దేవుడు ప్రేమిస్తాడో, ఏ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించదలిచాడో ఆ ప్రాంతానికి దేవుడు సేవకుల్ని పంపుతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నారు చూసారా సేవకు వచ్చిన సేవకులు, వీళ్ళందరూ వాళ్ళ మట్టుకు వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో తల్లిదండ్రుల చేతనో వారి చేతనో వారు దేవుని చేత పట్టబడి స్వచ్ఛందంగా సేవకు సమర్పించుకుని జీవితాలను దేవుని బలిపీఠం మీద పెట్టిన వారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు మన ప్రాంతంలో ఉండడం దేవుని కృప. ఏ ప్రాంతాన్ని ప్రేమిస్తాడు ఆ ప్రాంతానికి వాళ్ళని పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, నినివే పట్టణం చూస్తూ ఉంటే వాళ్ళ బహుభయంకరులంట, ఘోరమైన ఏమండి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళట. వాళ్ళు బైబిల్ చెప్తుంది వాళ్ళ బలాత్కారులు, వాళ్ళు దుర్మార్గులు. పాస్టర్ గారితో చెప్పినట్టు దేవుడు వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పాయా, వాళ్ళ దుష్కార్యాలు ఎక్కువైపోయినాయి, పాపాలు ఎక్కువైపోయినాయి, లాస్ట్ నోటీస్ అంటే ఆయన అన్నాడంట ఎవరికన్నా చెప్పొచ్చు కానీ ఆ ఊరు వాళ్ళకి మాత్రం చెప్పలేము. సాధారణంగా వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆనందంగా వెళ్తావా లేకపోతే నేను రానంటావా? అయ్యగారు నేను మొన్న ఏదో రావిపాడు మీటింగ్ వచ్చినప్పుడు మీరు మా సభలకు రావాలంటే ఆనందంగా వచ్చేసాం ఎగరేసుకుని. దేవునికి స్తోత్రం. ఎందుకనమాట మనల్ని పిల్లడమే అదో పెద్ద ఏంటనమాట హానర్గా భావిస్తాం కదా, ఆనందంగా భావిస్తాం కదా. ఇప్పుడు యానా చెప్తారంటే నువ్వే ముఖ్య ప్రసంగికుడు, ఇంకెవడో లేడు, రెండో వాళ్ళు లేడు, మూడో వాళ్ళు లేడు, నువ్వే ముఖ్య ప్రసంగికుడు. వెళ్ళంటే ఏమైనా అలాగే వెళ్ళిపోతాం, సూట్ చేసి వెళ్ళిపోవాలి మనోడు. ఆయన అన్నాడంట ఎవరి దగ్గరికైనా వెళ్తాను కానీ వాళ్ళ దగ్గరికి మాత్రం నేను ఎత్తగా తెగించాడంటే నువ్వు చంపేసినా పర్లా వాళ్ళ దగ్గరికి మాత్రం నేను. ఎందుకంటే
జనం అలాంటి వాళ్ళది, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనమాట, బహుభయంకరులు. వాళ్ళు ఎవడో మాట వినరు, పాస్టర్ గారు మాట వినరు, పాస్టర్ గారికి లోపడరు, పాస్టర్ గారు ఎంత చెప్పినా వినరు. విన్నప్పుడు ఎవరికి చెప్పబుద్ధి అవుతుంది? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, మీరు శ్రద్ధగా విన్నారు కనుక చెప్తున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు అందరూ కుర్చీల మీద లేకపోయి ఎవడ పట్టుకారో మాట్లాడుకొని అలా ఈదులంటే వెళ్ళిపోతూ ఇటు ఇటు తిరిగారు అనుకోండి, నేను ఏం చెప్తాను? ఇంకా కాసేపుడు మైకేడేసి నమస్కారం ధర నేను వెళ్ళిపోతాను, అంతే కదా. మిత్రులారా, నినివే వెళ్ళన్నాడట యోనా. దేవుడు గొడవెట్టి అతన్ని మొత్తం అతన్ని అంతా ఇబ్బంది పెట్టి తీసుకొచ్చి అతన్ని మళ్ళీ నినివే పంపించాడట. విషయం ఏంటంటే, నినివే ప్రాంతాన్ని ఆయన ప్రేమించాడు కనుక దేవునికి స్తోత్రం. మిత్రులారా, మన ప్రాంతంలో ఉన్న సేవకులను కూడా చులకనగా చూడకూడదు. విషయం ఏంటంటే, వాళ్ళని దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు, దేవునికి స్తోత్రం. నీ క్షేమం కోసం, నీ కుటుంబం కోసం చేతులెత్తడానికి దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన అవకాశం ఎవరన్నమాట? సేవకుడు. మీరు చూడండి, ఇశ్రాయేలు బయలుదేరి వస్తున్నప్పుడు అమాలేకీయులు వాళ్ళ మీద యుద్ధానికి వస్తున్నప్పుడు ఆ యుద్ధంలో విజయం పొందడానికి 3 కార్యక్రమాలు ఉన్నాయి. నెంబర్ 1, యెహోషువ ఏం చేస్తున్నాడు? ఫీల్డ్లో యుద్ధం చేస్తున్నాడు. మోషే ఏం చేస్తున్నాడు? కొండ మీదకి వెళ్ళి చేతులు పైకెత్తుతున్నాడు. హూరహరోన్లు ఏం చేస్తున్నారు? బండ తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టి మోషే చేతులు ఆదుకుంటున్నారు. 3 ఏది ఫెయిల్ ఇశ్రాయేలు ఓడిపోతారు. యెహోషువ యుద్ధం చేయలేదనుకోండి, మోషే చేతులు ఎత్తిన పని అవ్వదు, కొండ చుట్టూ ఉంచుకుంటారు వాళ్ళు. ఇప్పుడు యెహోషువ పొలమని యుద్ధం చేస్తున్నా మోషే చేతులు దించితే ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? ఓడిపోతున్నారు. చేతులు ఎత్తే మోషే నీకుండాలి. మోషే చేతులు బరువెక్కకుండా హూరహరోన్లు ఏం చేయాలి? ఆయన ఆదుకోవాలి, దేవునికి స్తోత్రం. ఇది ఫార్ములా. A+B² ఏదో అంటారు చూసారా, అలాగా ఈ 3 కరెక్ట్గా ఉండాలి. ఏం కరెక్ట్గా ఉండాలి? యుద్ధం చేసేవాడు ఉండాలి, చేతులు పైకెత్తేవాడు ఉండాలి, చేతులు పైకెత్తేవాడిని ఆదుకునేవాడు కూడా ఉండాలి. ఈ 3 ఎక్కడ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా యెహోవా నిస్సి అవుతుంది, దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా విజయం వస్తుంది. కనుక మిత్రులారా, దేవుని సేవకుల విలువ కూడా మనం తెలుసుకోవాలి, దేవునికి స్తోత్రం. బైబిల్ చెబుతా ఉంది, వీళ్ళందరూ అనుకున్నారట, బెత్లెహేముని ఏం చేద్దాం? వదిలేద్దాం. ఎందుకు వదిలేద్దాం అనుకున్నారంటే, వీళ్ళకి బెత్లెహేము విలువ పెద్ద తెలియట్లేదు. ఎందుకనంటే ఇది ఊరికినే వచ్చింది స్వాస్థ్యంగా. ఏమంటే దేవుడు కాపలాగా వస్తున్నాడు కనుక వీళ్ళకేమీ దీన్ని కూర్చిన ఆ వ్యవహారం ఏమీ లేదు. వదిలేద్దాం అనుకుంటున్నారంట. ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నారంటే, ఏమొచ్చిందంట? సిన్ని కరువు వచ్చిందంట. అందుకు ఏం చేద్దాం అనుకుంటున్నారంట? వదిలేద్దాం. వదిలేసేటప్పుడు ఇది ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టకరమైందో తెలుసుకోవాలి కదా. మనం బండి మీద వెళ్తున్నప్పుడు బండి ప్యాచ్ పడిందని బండి వదిలేసి కూడా ఎవడన్నా ఉంటాడా? చిచ్చి ఈ బండి ఆడతాను ప్యాచ్ పడుతుందని నడిపించేసి కూడా ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా? పడింది ప్యాచీయే కదా. జాగ్రత్తగా మనం ఆలోచించి దాన్ని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోవాలి కదా. కానీ వీళ్ళక ఏం చేద్దాం అనుకుంటున్నారట? బెత్లెహేముని ఏం చేద్దాం అనుకుంటున్నారట? వదిలేదు. రెండో విషయం, పోని వదిలేశారు. వదిలేసేటప్పుడు ఇది వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంతకంటే శ్రేష్టకరమైన ప్రాంతానికి వెళ్ళాలి, లేకపోతే దేవుడు దీవించిన ప్రాంతానికి వెళ్ళాలి. ఎన్ని ప్రాంతాలు లేవు నీ చుట్టూ? ఎన్ని ప్రాంతాలు లేవు? ఏమంటే పక్కనే ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని లేవు? లేకపోతే దేవుడు శపించిన గోత్రాలు ఎన్ని లేవు? వీళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారో తెలుసా? యెహోవా శపించిన ప్రాంతానికి వెళ్ళారట. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం మీరు ఒక మాట చదవండి, త్వరగా మన మాటలు ముగించేది. 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీడే గాని మోయాబీడే గాని యెహోవా సమాజంలో ఏం చేయకూడదు? చేరకూడదు. బైబిల్ స్పష్టంగా చెప్పింది. ధర్మశాస్త్రంలో ఏమని చెప్పిందంటే, అమ్మోనీయుడే గాని మోయాబీడే గాని యెహోవా సమాజంలో ఏం చేయకూడదు? చేరకూడదు. వాళ్ళని నువ్వు చేర్చుకోవద్దని దేవుడు చెప్తే, ఈవిడే వెళ్ళి లేకపోతే ఈయనే వెళ్ళి ఏం చేశారట? వాళ్ళలో జాయిన్ అయిపోయారట. ఇది ఇంకా బిడ్డోరు. ఇప్పుడు కబడ్డీ తెలుసు కదా, మీకు ఆట తెలుసు. కబడ్డీ ఆట, కబడ్డీ ఆటలో ఏం చేయాలి? అవతలోడి తోటకెళ్ళి అవతలోడి ముట్టుకుని వచ్చేది ఇది ఆట. వీడెళ్ళి ఆవిడ కౌగిలించేసుకుంటే ఎలా ఉంటుంది ఆట? తేడా వచ్చేదా? దేవునికి స్తోత్రం. అసలు దేవుడు చెప్పింది ఏంటి? ఆడెవడైనా వస్తే నువ్వు రానివ్వకు అని దేవుడు చెప్తే, వీళ్ళే వెళ్ళి ఏం చేశారట? వాళ్ళలో జాయిన్ అయిపోయారట. కారణం ఏంటంటే, మాకేమి లేదు, ఫుడ్ లేదు, మాకు కరువు ఉంది, మాకు ఇబ్బంది ఉంది. దేవుడు ఆ ప్రాంతం ఆ జనంతో నిబంధన చేసుకోవద్దని చెప్పాడు కదా, ఆ జనంలోకి వెళ్ళొద్దని చెప్పాడు కదా, వాళ్ళతో స్నేహం చేసి చెప్పాడు కదా, వాళ్ళతో బియ్యమందొద్దని చెప్పాడు కదా, వాళ్ళని నీలో చేర్చుకోవద్దని చెప్పాడు కదా. వీళ్ళట అక్కడ బాగుందని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఓ మాట జాగ్రత్తగా, ఎట్టి పరిస్థితుల్లో
ఎంత కరువు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా దేవుడు నీకు ఇచ్చిన బెత్లెహేమును విడిచిపెట్టకూడదు. ఒకవేళ ఎనీ కండిషన్, ఎనీ సర్కమ్స్టాన్స్, ఏమండి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఒకవేళ విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తే బెత్లెహేము కంటే శ్రేష్టకరమైంది కానీ, లేకపోతే దాంతో సమానమైంది కానీ, లేకపోతే దేవుడు శపించని ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. బైబిల్లో దావీదు కూడా ఒకసారి యెరూషలేమును విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు చూస్తూ ఉంటే 2వ సమూయేలు గ్రంథంలో దావీదును కూర్చిన భాగంలో మనం ఆలోచిస్తే ఈ మాట మీరు చదవండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం, లేకపోతే 30 నుంచి 32 వచనాలు మీరు చదవండి. ఒలీవా చెట్ల కొండ ఎక్కుచు తల కప్పుకొని కాలినడకన వెళ్ళిను. ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. దేవునికి స్తోత్రం. మీరు జాగ్రత్తగా ఉన్నారు. అబ్షాలోమైన తన కొడుకు తన మీద తిరగబడినప్పుడు దావీదు చెప్పులు లేకుండా పారిపోతున్నాడు ఒలీవల కొండకి. జనమందరూ చూస్తున్నారు. మహారాజు, మహావీరుడు, మహాశూరుడు, ఎవండి గొప్పవాడు, యుద్ధంలో ఆరితేరినవాడు, గొల్యాతుని సైతం మట్టుబెట్టినవాడు, ఎవండి చిన్ననాడే సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు ఈరోజు చెప్పులు లేకుండా వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు, ఒలీవ కొండ వైపు వెళ్ళిపోతున్నాడు అని అతనితో కొంతమంది వెళ్తుంటే దూరంగా జనాలు ఆశ్చర్యంగా దావీదును చూస్తాం. ఒలీవల కొండ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. మనందరం అనుకున్నాం ఏర్పడుతుంది, రక్తపాతం జరుగుతుంది. అందుకని అతడు ఇక్కడ ఆరాధించకుండా అక్కడ ఆరాధించు స్థలాన్ని వెతుక్కుని వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. పారిపోతున్నాడు. పారిపోయేటప్పుడు ప్రియమైన దేవునికి వ్యతిరేకమైన దిశగా వెళ్ళడం వల్ల కొన్నిసార్లు కొంతమంది అంటారు, ప్రియమైన మిత్రులారా ఇక్కడ నేను భరించలేకపోతున్నానండి, ఇక్కడ చాలా స్ట్రగుల్గా ఉందండి, చాలా ఇబ్బందిగా ఉందండి, నరకంలాగా ఉందండి, నాకు బాగాలేదండి. ఓకే, ఓర్చుకోవాలి. ఒకవేళ బాగాలేదు అంటే ఏం చేయాలన్నమాట, ఇలాంటి పరిస్థితి ఇంకో చోట ఎక్కడ ఉందేమో ఏం చేయాలి చూడాలి. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు. మనం చూస్తూ ఉంటాం నయోమి ఆ కుటుంబం చేసిన పెద్ద తప్పు ఏంటంటే, ఒకటి బెత్లెహేమును విడిచిపెట్టడం, రెండవది వెళ్ళే ప్లేసు జేబుని ఎవరి శాపానికి లోనైన ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, వెళ్ళిన తర్వాత కొంతకాలం బాగా ఉంది. ఎప్పుడైనా సరే దేవుణ్ణి వదిలేసినట్టే కీడు వచ్చి పడిపోదు. చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు భయపెడతారు, ఏమవుతుంది అనుకుంటారు. దేవుణ్ణి వదిలేసినట్టే సడన్గా తేడా వచ్చి దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం కానీ, దేవుడి దగ్గర నుంచి శాపం కానీ వెంటనే రాదు. నువ్వు అర్జెంటుగా 150 ఏమంటే రోజు 10,000 కానుక 4 రోజులు వేసేసి ఏమంటే టక 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 వచ్చేవి. 10,000 కానుక అయితే నేను 100 రెట్లు వచ్చేస్తాయని అనుకుంటే ప్రతి ఒక్కరు ఇక్కడ 10,000 వేస్తాడు తప్ప 5,000 వేయడు. దేవునికి స్తోత్రం. అందరూ చిన్న వేయరు, పెద్ద పెద్ద వేస్తారు. ఇదో పెద్ద బిజినెస్ అయిపోద్ది అప్పుడు. దేవునికి స్తోత్రం. మనం అంటాం కదా 100 రెట్లు దయచేయండి అంటాం. 100 రెట్లు అంటే 100 రూపాయలు వేసినోడికి ఎందుకు రావాలా, 10,000 రావాలా. అప్పుడు వాళ్ళు ఎవరైనా సరే మనకు పర్మిషన్ అడిగి అయ్యారు ఇవాళ ఎవరు ఎత్తుకోవాలి నేనే వేస్తానంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకు 100 రెట్లు వెంటనే వచ్చేస్తే 100 రెట్లు వెంటనే రావు. అందుకనే మనం పదే వేస్తాం. దేవునికి స్తోత్రం. వెంటనే రావు కనుక శాపం కూడా వెంటనే రాదు. నువ్వు తప్పు చేసినంత మాత్రాన పొద్దున్న తప్పు చేస్తే సాయంత్రానికి చచ్చిపో. భయంగా సినిమాకి వెళ్ళి దేవుడు ఏదైనా చేస్తాం సినిమాకి వెళ్ళాలి బయటకు వచ్చేస్తే మనకేమనిపిస్తుంది, ఆకరాలు చెప్పారు కానీ ఏమో అవ్వలేదు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే శాపం కూడా వెంటనే రాదు. ఒక కొమ్మని నరికేసాం అనుకోండి, ఆ కొమ్మ అప్పటికప్పుడు అలా ఎండిపోయి అలా కాలిపోదు. సాయంకాలం దాకా రేపు దాకా పచ్చిదనం అలా ఉండదు. బైబిల్ చెప్తుంది సౌలు కుటుంబం అంతకంతకు నేరశీలము, దావీదు కుటుంబం అంతకంతకు. మరి ఇది ఎలాగ అంతకంతకు అంటే సడన్గా ఒక రోజులో అయిన కథ కాదు, కొన్ని సంవత్సరాల్లో జరిగిన కథ.
దేవుడి నుంచి ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఈవేళ ఈ సంవత్సరం నువ్వు చేసావనుకో, కొన్ని సంవత్సరాల తర్వాత దీని పంట నువ్వు కోస్తావు. ఇప్పుడు విత్తనాలు విత్తారు చూసారు, ఉడుపులు ఉడిచారు చూసారు. రేపు ఉడుపులు ఉడిచిన వాళ్ళు ఏం చేస్తారన్నమాట, 4 నెలలు పోయాక 5 నెలలు పోయాక కోతలు కోస్తారు. అంతే తప్ప పొద్దున్న విత్తనాలు ఇచ్చి సాయంకాలం కొరవలట్టు లేకపోతే పని అవ్వదు. దానికి ఒక టైం పడుతుంది. అది ఏదైనా కీడైనా మేలైనా, నువ్వు మేలు చేస్తే మేలు రకమైన పంట వస్తుంది, కీడు చేస్తే కీడుకరమైన పంట. వీళ్ళ బెత్లెహేము వదిలేసినప్పుడు చాలా టెన్షన్గా వెళ్ళి ఉంటారు. ఏదైనా అవుతుంది, ఏం అవ్వలేదు. పైపెచ్చు శుభకార్యాలు జరుగుతున్నాయి అక్కడ. పెద్దోడు పెళ్ళి, చిన్నోడు పెళ్ళి. దేవుడిని వదిలేదుగా నెంబర్ 1 ఉంది కథ. అక్కడ ఉండేటప్పుడేమో భయంకరమైన కరువు, పెరుగనవ లేదు, గింజనవ లేదు. అక్కడేమో చేతులు ఎండిపోతున్నాయి, తింటానికి తినలేదు. ఏమండి కడుపు డొక్కలు అంటికిపోతూ ఉంది. ఏమండి కళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి, కళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు బెత్లెహేమును వదిలేసాక కథ ఇంకా బాగుంది. ఎలా బాగుందంటే, బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ అలా చూస్తున్నారు. మోయాబు వచ్చిన వీళ్ళు మాత్రం సూపర్గా ఉంటారు. మరి మన నయోమి గారు స్వీటీ అనొచ్చు. దేవునికి స్తోత్రం. నయోమి అంటే ఏంటి? మధురంగా. స్వీటీ మామగారు జాగ్రత్తగా పొట్టి చీర కట్టుకొని పెద్ద పెద్ద పెళ్లి బాటలు పెట్టుకొని ప్రతి ఇంటికి తిరిగేస్తుంది. దేవునికి స్తోత్రం. కారు వేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళిపోయి రండి మా పెద్దోడు పెళ్లి దీన్ని కూడా మనకేమనిపిస్తుంది అంటే, ఎవరైనా పాపం చేస్తుంటే మనం దూరం అయిపోతుంది. ఆకేమో మనమే జైలు గుర్తు చేసుకుని మనకే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకేటిది రోజు దజ్జం భాగం ఇచ్చి రోజు చక్కగా ఉండి మనకే తేడా వచ్చేస్తున్నాడు. బాగానే ఉన్నాడు. వీడేమో లంచాలు తీసుకుంటాడు, దుర్మార్గంగా ఉంటాడు. ఇప్పుడు స్లాబ్ అతను నేనేమో పాతవారు మరి కొత్తవారు తెచ్చేటాడు. ఇది కూడా పెట్టరా మోసాలు పెరిగిపోతున్నట్లు వీడు ఆస్తి కూడా పెరిగిపోతుంది. మనమేమో చాలా తీక్షణంగా చూస్తుంటాం. వీడు పాపం చేస్తాడు, ఇప్పుడైనా దొరికేస్తాడు. ఇప్పుడే మన లోపల ఒక ఆశ ఉంటుంది, దొరికేస్తాడు. ఆడ అస్సలు దొరకడు. దేవునికి స్తోత్రం. పైపెచ్చాడు ఇంకా వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆశించిన మనకి తేడా వచ్చేస్తాం. ఇప్పుడు ఏళ్ళింట్లో కూడా అలాగే ఉంది. ఏమంటే నయోమి అద్భుతంగా డెవలప్ అయిపోతుంది. పెళ్ళిపోట్లు పెద్దోడు పెళ్ళి, పెద్దోడు పెళ్ళి 4 ఏమంటే మొత్తం ఆకు మీద ఏమంటే ఓల్డ్ ఐటెంలు ఆకు మీద ఐటెంలు ఎక్కడికి 100, 150 పెళ్ళి, చిన్నోడు పెళ్ళి. పెళ్ళిళ్ళు నెంబర్ 1గా జరిగిపోయింది. మామూలు పెళ్ళిళ్ళు జరగలేదు. ఏమంటే అంతా పెళ్ళి జరుగుతుంది. మళ్ళీ అక్కడ కూడా బయటే ఎవరు అక్కడికి వెళ్ళాక కూడా దేవుడు మళ్ళీ బయట మాత్రం మళ్ళీ మామూలు యెహోవా మాకు దేవుడు పాటలు పాడదాం రండి. ఆ లోపల కూడా ఇటు మళ్ళీ వదిలేస్తాం. దేవుడిని వదిలేసింది కథ వదలలేదు. దేవునికి స్తోత్రం. లోపల కూడా పోవడం లేదు, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చెప్పుకోండి. ఈ కథలన్నీ మామూలే. కానీ దేవుడికి పూర్తి వ్యతిరేకం. దేవుడికేమో పూర్తిగా వ్యతిరేకం. ఇంట్లో మాత్రం భక్తి మాత్రం మామూలే. అయ్యగారు ముందు వచ్చి మీరు ప్రార్థన చేశారు, తర్వాత మేము వెనకాల ఎదురు చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ముందు వచ్చి మరి ఏం చేస్తూ ఉండాలి? మీరు ప్రార్థన చేశారు. ఈ భక్తి మాత్రం పోకూడదు. ఇది మెయింటైన్ చేస్తూ ఉండాలి. మేము మాత్రం అయ్యో మోయాబులో ఉంటాం. మీరు మాత్రం ఏం చేయాలి? దేవుడిని అలాగలాగా మాకు ఏ కీడు రాకుండా మీరు ఏం చేయాలి? అలా కట్లు కట్టేసి జాగ్రత్తగా మీ చేతులు అడ్డెట్టేసి ఏదో రకంగా మేము చేసాను అన్నింటికి సాప రాకుండా కాపాడేయాలని మా మీద అడతారు. దేవునికి స్తోత్రం. కొన్ని సంవత్సరాలు గడిచింది. ఓ విషయం ఏంటంటే, ప్రియమైన సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుని తీర్పు ప్రారంభమైంది. దేవుడు మనము మారు మనసు పొందడానికి ఎంత టైం ఇవ్వాలో అంత టైం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చాలా టైం ఇస్తాడు. అందుకనే బైబిల్లో ఆయనకున్న పేరులో ఒక పేరు ఏంటంటే దీర్ఘశాంతము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మనకు పుట్టొచ్చేంత కోపం. ఎవడైనా కానీ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే మసమైపోవాలనిపిస్తుంది. మన కొన్ని యూట్యూబ్లో అప్పుడప్పుడు ఎదుర్కొన్న వాళ్ళని మాట్లాడతారు. మనం అనుకుంటాం, ఎలా నువ్వు నాకు పంపించుంటే ఇప్పటికీ పశ్చిమ పట్లం చేయొద్దు మనం. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు సరైన అధికారం ఎవరు కానీ ఇచ్చుంటే సగం జనం ఇవ్వడం సరిపోతుంది మన చేతుల్లో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని పశ్చిమ పట్లం చేద్దాం. కానీ దేవుడు అలా చేయడు. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఓపిక కంతూదరి ఉండదు. అంత ఓపిక ఓర్చుకుని వన్స్ తీర్పు తర్వాత ఇంకా క్షమాపేక్షలు ఉండవాటి. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఎవరినైనా దేవుడు క్షమిస్తాడు. ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు. సాతానుడు మాత్రం క్షమించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనమాట పాప క్షమాపణ సాతానుడికి లేదు. ఎందుకంటే ఆడు ఆ టైం అవగొట్టేసుకున్నాడు. అందుకనే ఆడు సాతానుడు అయిపోయాడు. మిత్రులారా, స్నేహితులారా, మీరు ఆలోచిస్తారు. నయోమి జీవితంలో తీర్పు ప్రారంభమైంది. ఇంటి వాండర్ గారికి యజమానికి జ్వరం వచ్చింది, తేడా వచ్చింది. ఇదేదో గందరగోళంగా జ్వరం పెరిగిపోతుంది, అలాగే తేడా వచ్చింది, అనారోగ్యం చాలా అయిపోతుంది. ఆయన జాగ్రత్తగా చూస్తున్నారు. అలా దేవునికి స్తోత్రం. తేడా ఉంది, కాలం బాగానే ఉంది, ఏదో తేడా ఉంది,
తేడా ఉందంటే మళ్ళీ ఒక రకమైన ధైర్యం తెచ్చుకోండి. నా భర్తే చచ్చుకోలేదు, అదో ఆవిడ భర్త చచ్చిపోయింది, ఈవిడ భర్త చచ్చిపోయింది, ఈవిడ భర్త చచ్చిపోయింది, మా ఊరికి మొక్కల్లాగా చచ్చిపోయింది. కానీ ఇది దేవుడి గొడవ కాదు అనుకుని సముదాయించుకుని వాళ్ళే మొక్కలు వైద్యం వాళ్ళకి చెప్పి వీళ్ళకి మళ్ళీ సేమ్ సింటమ్స్ కరోనా లక్షణాలాగా మళ్ళీ పెద్దోడు కనపడ్డారు. అయ్యో వీళ్ళు మాత్రం కాపాడుకోవాలి అప్పచెప్పి లేకపోతే వీళ్ళందరూ జాగ్రత్త పొందుతున్నారు. అలాగే ఎలా చేస్తారు మొత్తం వాళ్ళు కూడా పెద్దోడు కూడా ఆలోచించుకుంటే సేమ్ గొడవ మళ్ళీ రెండు వరకు వచ్చింది. ఈసారి మాత్రం పోగొట్టుకోవద్దని మొత్తం అలా వైద్యం చేస్తే మొత్తానికి ఐసీయూలో ఆడుకొని వెళ్ళిపోదు. దేవునికి స్తోత్రం. మొత్తం టప్పి మూడు టికెట్లు ఏమంటే వచ్చే వారంలో మూడు వికెట్లు పడిపోయింది. దేవునికి స్తోత్రం. పడిపోయిన తర్వాత అనుమానంలో పడిపోయింది. ఎవరు ఇంకా ఆ చెప్పడం వాటాడుకోవడానికి డిఫరెన్స్ ఏం గురించలేదు. తేడా ఉంది పెద్ద దేవుడు వచ్చేసింది అని ఆలోచించి కోటలు ఇద్దరు తీసి అది ఖాళీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆస్తి కూడా ఇప్పుడు తెచ్చుకున్నారు కదా, తెచ్చుకున్నంత పరిస్థితి ఏంటి దేవుడి చిత్రంలో లేదంటే ఆరంభం బాగుంటుంది, ముగింపు బాగుంటుంది. మన దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే ఆరంభం అదిరిపోతుంది, ముగింపు మాత్రం ముదిరిపోతుంది. దేవునికి స్తోత్రం. ముగింపు చాలా దారుణం. దేవుని చిత్తంలో ఉన్నవాడికి ఆరంభం చాలా కష్టంగా ఉంటుంది, ముగింపు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దయ్యం కోడలిద్దరిని పోలీసు చెప్తూ ఉంటుంది. నాకు మాట్లాడాలి మరి నేను ఒకటి అనుకుంటున్నాను, ఇక్కడ కూర్చుంటే గుడికి పెట్టుకుంటాను. ఎందుకంటే వాక్యం మీరారు, దేవుడి సన్నిధిని విడిచిపెట్టారు, దేవుడి స్వాస్థ్యాన్ని విడిచిపెట్టారు. నాకేదో అంటారు మీ నాన్నగారికి అదే కావచ్చు, మీ ఆయనకి అదే, వీళ్ళ ఆయనకి అదే, ఏం అవ్వదు. ఎందుకంటే ఈ ఊరు ఆ జ్వరం నాకు వచ్చేలాగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కానీ ఏమాత్రం లేట్ చేసినా ఆ సిమటాబుస్ నాకు కనబడేలా ఉంది. ఇప్పుడు ఒళ్ళు నొప్పులుగా తేడాగా ఉంది. ఇటువంటి నాటికలు కూడా లెగిసిపోయేలా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని నా కుమార్తెలాగా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నానంటే ఆవిడ అంటే సర్వశక్తుడు నాకేం చేశాడు, ఏమండి సర్వశక్తుడు నాకు విరోధమయ్యాడు. ఇది ఆలోచిస్తుంది. సర్వశక్తుడు విరోధమయ్యాడా, ఈవిడ రాంగ్ డెసిషన్ తీసుకుందా? చాలామంది ఏం చెప్తారంటే వాళ్ళ తప్పుడు నిర్ణయాలు తీసుకుని రిజల్ట్ తేడా వచ్చాక దేవుడి మీద కూర్చుంటారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏమనుకుంటారంటే పిల్లోడు బాగున్నాడండి, అది తోట ఉంది, మల్ల తోట ఉంది, కొబ్బరి తోట ఉంది, అన్నీ మనం దేవుడు నమ్ముకోలేదు. కానీ ఇప్పటికైనా నమ్ముకుంటాడు. చేసుకుంటే 3 నెలలకి మొక్కలు ఏం చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం. మామూలు మొక్కలు కాదు, మొత్తం కూడా ఇంకా ప్రతి శుక్రవారం కూడా ఏం చేస్తుంటారు, పిల్ల కాపురం నూరు తెలియకపోతే కానీ పిల్ల కాపురం చెట్టవు. దేవునికి స్తోత్రం. వీళ్ళంటారు ఏమంటే దేవుడికి సెట్ చేయట్లేదంటారు. ఈ సెట్ చేయకపోవడానికి మూల కారణం నువ్వే. దేవునికి స్తోత్రం. అసలు ముందే ఏమండి ఇది దైవ విధానమా కాదా, ఇది ఏమండి దేవుని పద్ధత కాదా ఆలోచించాలి కదా. చాలామంది దేవుని పిల్లలు చేసే భయంకరమైన పొరపాటు బైబిల్లో మాట్లాడుతుంది. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ఏం చేయాలి, శోధనలో ప్రవేశించాక చేస్తామా. హెల్మెట్ ఎప్పుడు పెట్టుకోవాలా, యాక్సిడెంట్ అవ్వకముందు. యాక్సిడెంట్ అయిపోయాక సరైన కంపెనీ 3 కొనుక్కుని ఉదంతరం పెట్టుకుని పని అవ్వదు. యాక్సిడెంట్ అవ్వకముందు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మనము నిర్ణయం తీసుకోకముందే మంచి నిర్ణయం తీసుకోవాలి, వాక్యానుసారమైన నిర్ణయం. నయోమి వీళ్ళు తీసుకున్న రాంగ్ డెసిషన్ కారణంగా 3 వ్యక్తులు మోయాబు దేశంలో ఏమైపోయారు, చనిపోయారు. ఈ ఉన్న ఆడవాళ్ళు 3 ఏమండి ఆస్తిపాస్తులు లేకుండా రోడ్డు మీద ఏమండి తెల్ల చీరలతో మిగిలిపోయారు. కారణం ఏంటి, సర్వశక్తుడు వీళ్ళని శిక్షించాలా. వీళ్ళకి వీళ్ళే శిక్షార్హులుగా ఏం చేశారన్నమాట, చేసుకుంటారు. దేవుడు ఎప్పుడూ మనల్ని శిక్షించడు, దేవుడు ఎప్పుడూ మనల్ని దండించడు, దేవుడు ఎప్పుడూ మనం బాధపడాలని చూడదు. మనమే కొన్నిసార్లు ఏం చేస్తామన్నమాట, సమస్యను పూర్తి తెచ్చుకుంటాం. సమస్యను ఏం చేస్తామంటాం, పూర్తి తెచ్చుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లో కరెంటు ఏమంటే లైట్లు అన్నీ పెట్టుకున్నాం, ప్లగ్లు అన్నీ పెట్టుకున్నాం, ఎలక్ట్రిసిటీ నుంచి బిగించేది మన క్షేమం కోసం బిగించాడా, లేకపోతే మనకి ఏమైనా ఇబ్బంది కలగాలని బిగించాడా. ఇప్పుడు అర్జెంటుగా నువ్వు దాంట్లో చేయండి, ఎలక్ట్రిసిటీ సరిగ్గా చేయలేదంటే దుర్మార్గం కదా అది. దేవునికి స్తోత్రం. విలవిలాడించేస్తుందండి కరెంటు, అతను సరిగ్గా ఎట్టలేదంటే నిన్ను ఎవడెట్టమన్నాడు దాంట్లో చెయ్యి. కరెంటుని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో బావి ఉంది, బావిని ఏం చేయాలి, నీళ్ళు తోడుకోవాలి, బట్టలు ఉట్టుకోవాలి. గబగబ వెళ్ళి ప్రత్యేకం వెళ్ళి దాంట్లో దూకేసి ఏమండి మా వాళ్ళు ఎలా చేశారు ఇంట్లో పోయి వచ్చారంటే అది ధర్మం కాదు.
విషయం ఏంటంటున్నారు, దేవుడు ఎప్పుడు మనకు అపకారం చేయడు, దేవుడు ఎప్పుడు మనకు కీడు చేయడు. మిత్రుల రాసిన న్యాయాధిపతులు లేని కాలంలో బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు రాని, ఎంత కరువు వచ్చినా నువ్వు ఎక్కడ నిలబడాలి? బెత్లెహేములో ఉండాలి, కానీ బెత్లెహేమును విడిచి పారిపోవాలి. మీరు అక్కడే ఇంకొక మాట చూస్తూ ఉంటే, బోయజ్ అనేవాడు కూడా బెత్లెహేములోనే ఉన్నాడు. బోయజ్ కూడా కరువు వచ్చిందా లేదా? బోయజ్ కూడా ఇబ్బంది పడ్డాడా లేదా? బోయజ్ కూడా ఆకలితో ఉన్నాడా లేదా? కానీ బోయజ్ ఇప్పుడు బెత్లెహేమును వదిలేద్దాం అనుకోవాలి. అందుకు నేను బోయజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? భూస్వామిలాగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వదిలేసి బెత్లెహేమును వదిలేసిన వాడు కొద్ది కాలం నిగనిగలాడాడు. తర్వాత తన జీవితం లేకపోతే ఆమె జీవితం ఏమండి ఇబ్బంది పడిపోయింది. ఆవిడే సాక్ష్యం చెప్తుంది, ఇక నుంచి నన్ను నయోమి అనకండి, ఏమనండి, నన్ను మర అనండి. ఆవిడ చెబుతున్న మాటలు, ఎందుకు మార అయిపోయావు నువ్వు? ఎందుకు చేదైపోయావు నువ్వు? ఎందుకు దీవెన లేకుండా అయిపోయావు? ఎందుకు శాపగ్రస్తురాలు అయిపోయావు? ఎందుకు శాపగ్రస్తుడు అయిపోయావు? నీ నిర్ణయం, నీ సొంత తెలివితేటలు, నీ సొంత ఆలోచన. దేవుణ్ణి విడిచి బాగుంటాననుకుని వెళ్ళిపోయావు. తప్పిపోయిన కుమారుని గురించి మీరు ఆలోచించండి. తండ్రితో గడువుకుని అనుకుని ఉంటాడు, డాడీ మీకు ఎంజాయ్ చేయడం రాదు డాడీ, మీరు 2G డాడీ, నేను 5G ఇక్కడ, దేవునికి స్తోత్రం. మీరు సరిగా ఎంజాయ్ చేయడం రాదు డాడీ అని చెప్పి గొడవ పెట్టుకుని అనాలు మాట్లాడి ఆస్తికి వెళ్ళిపోయాడు. మొత్తం అంతా పోగొట్టుకుని మనోడు దుర్వ్యాపారం చేసాడు. ఏ వ్యాపారం? ప్రపంచంలో అలాంటి వ్యాపారం ఏమీ లేదు. అలాంటి వ్యాపారం చేసాడు. చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా దుర్వ్యాపారం ప్రైవేట్ లిమిటెడ్ కానీ, దుర్వ్యాపారం గవర్నమెంట్ లిమిటెడ్ కానీ ఎక్కడ కనపడదు. మనోడు అలాంటి వ్యాపారం చేసి మొత్తం అన్నీ పోయినట. పోయిన తర్వాత బుద్ధి వచ్చినప్పుడు అతను సరిగా ఆలోచించడం మొదలుపెట్టాడట. నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది కూలి వాళ్ళకి ఏముంది భోజనం, డెసిషన్ తీసుకుని తండ్రి ఇంటికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తండ్రి ఇల్లు వదిలేశాక తండ్రి ఇల్లు యొక్క గొప్పతనం అతనికి తెలిసింది. బెత్లెహేము వదిలేశాక, నష్టపోయాక నయోమికి బెత్లెహేము విలువ తెలిసింది. ఇస్కరియోతు యోధా యేసు ప్రభు అతనికి అపోస్తులకు విలువ తెలియదు. 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాక అతనికి అపోస్తుల యొక్క విలువ తెలిసింది. యాషావుకి జ్యేష్ఠత్వం యొక్క విలువ అతని దగ్గర ఉన్నప్పుడు తెలియలా, పోగొట్టుకున్నాక తెలిసింది. ఈ రాత్రి నేను నీతో చెప్పే సందేశం ఏంటంటే, నువ్వు కలిగి ఉన్న దేవుడు, నువ్వు కలిగి ఉన్న మందిరం, నువ్వు కలిగి ఉన్న సేవకుడు, దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవించే ప్రాంతం, దేవుడు నిన్ను ఆశీర్వదించే ప్రాంతం. దాన్ని అనవసరంగా ఏ కారణం చేత కూడా దాన్ని ఏం చేయకూడదు, వదిలేద్దాం అనుకోకూడదు, విడిచిపెట్టేద్దాం అనుకోకూడదు. ఒకవేళ వదిలేద్దాం విడిచిపెట్టేద్దాం అంటే బెత్లెహేము నష్టపోదాం. ఎవరు నష్టపోతారు? నువ్వే. అక్కడ మీరు చూస్తూ ఉంటే మొదటి అధ్యాయం 6వ వచనంలో కనపడుతుంది, యెహోవా మరలా బెత్లెహేమును ఏం చేశాడు? దర్శించాడు. ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు, వాళ్ళకి మరలా ఆహారం ఇచ్చాడు. ఈ రాత్రి మిత్రుల రాసుకుంటున్నారా, బెత్లెహేము యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి, మందిరం యొక్క విలువ తెలుసుకోవాలి, సేవకుని యొక్క విలువ తెలుసుకోవాలి, బైబిల్ యొక్క విలువ తెలుసుకోవాలి, దేవుని యొక్క విలువ తెలుసుకోవాలి. ఏమన్నా పోగొట్టుకునే జీవితంలో ఇవి పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఏం పోగొట్టుకున్నా పర్లా. బైబిల్లో యోబుని చూస్తాం. యోబుకి ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పరువు పోయింది,